తోటలో పత్తి ఈ పూలు పీకేసి ఇట్లా దీన్ని క్రాస్ పత్తి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం మనం. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్స్. ఈరోజు అయితే పత్తిని పండిస్తాం కదా మనం, అందులోనే క్రాస్ పత్తిని కూడా మనం ఎలా పండిస్తామని ఈ వీడియోలో షార్ట్గా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ పత్తిలో కూడా మేల్ అండ్ ఫీమేల్ చెట్లు ఉంటాయి. మేల్లో అలాంటి పూలన్నీ మనము పీకేసుకుని వాటిలో పౌడర్ అనేది ఉంటుంది, దాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా కలెక్ట్ చేయాలి, ఆ పౌడర్ని మనం ఎలా డివైడ్ చేయాలి అనేది చూద్దాం. కమింగ్ ఫస్ట్ అయితే చాలా ఉంటాయి. మనము ఇప్పుడు మేల్ అయితే జస్ట్ ఒక 6 లైన్స్ పెట్టాము, మిగతావన్నీ ఫీమేల్ చెట్లు. ఆ 6 లైన్స్లో మనం రోజు కొన్ని పూలు పీక్కొని మనము పౌడర్ని కలెక్ట్ చేసుకొని మనం ఇంజెక్షన్ వేస్తాం కదా, అలాంటి చిరంజ్లోకి మనం ఆ పౌడర్ని ఫిల్ చేసుకునేసి మనము ఆ చెట్లకి క్రాస్ చేస్తాం. చూసేద్దాం అది ఇలా పువ్వులన్నీ ఇలా పీక్కోవాలి ఫస్ట్. తర్వాత ప్రొసీజర్ ఏంటో నేను చూపిస్తాను. మా నాన్నగారు హాయ్ చెప్తున్నారు మీకు. నమస్కారం అండి. పత్తి క్రాస్ చేసేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని మా నాన్నగారు మాట్లాడానంటే షై అవుతున్నారు, అసలు మాట్లాడడానికి మొహమాట పడుతున్నారు. నేనే బలవంత పెట్టి కొంచెం మాట్లాడించాను మా నాన్నగారితో. ఇంకా మా నాన్నగారు ఆ పువ్వులన్నీ పీక్కొనేసి దాన్ని పౌడర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నారు. అలాగే మన తోటలో పత్తి ఎలా పండిస్తామన్నది కాకుండా ఆ పత్తి చెట్లు దిగుబడి ఎలా వచ్చాయన్నది కూడా చూపిస్తాము. చూడండి, ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇదంతా దాదాపు ఒక 2 ఎకరాలు అయితే ఉంటుంది మనకు. మొత్తం 2 ఎకరాలకి మనం పత్తి పెట్టాము. దాని అవతల అయితే ఇది టమోటో కూడా ఉంది మనం పక్కన, అది ఇంకా చిన్నగా ఉంది. మొన్ననే నాటాము, చెట్లు కనిపించట్లేదు అంతగా. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు మా తోటని. ఇది కనిపిస్తుంది కదా, అక్కడ దూరంగా కనిపించేది మా ఇల్లు. అక్కడ పని చేస్తున్నారు, పని వాళ్ళు వచ్చారు, పని చేస్తున్నారు. ఇంకైతే మనం ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంకా ఆ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అదే ఇక్కడ పెద్ద టాస్క్ అండి. అసలు చాలా అంటే చాలా అనుకుంటారు పత్తి పండిస్తే ఈజీగా డబ్బులు వస్తాయి. ఏవి ఈజీగా రావండి, కష్టపడితేనే వస్తాయండి. కొంతమంది అంటుంటారు మీకేమి ఈజీగా పత్తి పెట్టారు డబ్బులు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి. ఏవి రావండి, ప్రతి దానికి కష్టపడాలి. కష్టపడితేనే వస్తాయి. ఏదన్నా కూడా 1 రూపాయి సంపాదించాలన్నా కూడా మనం కష్టపడాలి, లేదంటే ఏది రాదండి. ఇక్కడైతే మనకు టమోటాల్లో కూలోళ్ళు కలుపు తీస్తున్నారు మన తోటలోనే. ఇంకా మొన్ననే నాటాం కదా, అందుకే కూలోళ్ళు వచ్చారు, వాళ్ళంతా కలుపు తీస్తున్నారు. అక్కడొకరు ఇక్కడొకరు అంతా తీస్తున్నారు. వాళ్ళకి నేను వీడియో తీస్తున్నాను తెలీదు, ఇంకా నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఆ ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంకా ఇంటికి వచ్చేసాను. మా ఇంటి దగ్గర అయితే చూడండి ఎలా ఉందనేసి. అసలు వర్షం వచ్చింది కదా, అందుకనేసి కొంచెం బురదగా ఉందంతా ఇంటి దగ్గర. ఇంకా తోటలో అంటే కామన్ కదండి. ఇంకా ఇక్కడ చూడండి, ఇలా మొత్తం అన్నీ పోసేసాము. ఇప్పుడు ఏంటంటే ఆ పువ్వుల రెక్కలన్నీ తీసేసి అందులో పౌడర్ని మనం ఇలా కలెక్ట్ చేస్తాము. అందులో రూపాయి బిళ్ళలు వేస్తే మనకి పౌడర్ని మనం జల్లికి పట్టేసరి ఈజీగా పౌడర్ వస్తుంది అనేసి ఆ బిళ్ళలు వేస్తాము. అంటే కొంచెం వెయిట్ ఉంటే మనకి పౌడర్ బాగా వస్తుంది కదా అనేసి ఇలా ఉంటాయి. ఇవన్నీ మేల్ ఫ్లవర్స్, వాటిలో పౌడర్ని కలెక్ట్ చేసుకుంటాం. ఇలా చేస్తున్నట్టు మమ్మీ డాడీ అలాగా. అక్కడ మా అమ్మ మా నాన్న చేస్తున్నారు. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా మనం తోటలోకి వెళ్ళేసి ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది కదా, దానికి జస్ట్ ఆ పౌడర్ని టచ్ చేస్తాం అంతే. సో ఆ పత్తి అనేది అప్పుడు క్రాస్ అవుతుంది. మనకి కాటన్ అనేది అప్పుడు అది చాలా కాస్ట్లీ అనమాట. క్రాస్ చేసిన కాటన్ సీడ్స్ కానీ కాటన్ కానీ మనకు చాలా కాస్ట్లీ ఉంటుంది. అంటే నియర్లీ 1 క్వింటల్ సీడ్స్ వచ్చేసి మనకు 45,000 అంత పడుతుంది. అంటే మనకు అంత రేటు వేసిస్తారు. మంచి దిగుబడి ఉంటుంది, బట్ పెట్టుబడి కూడా అలాగే వస్తుందండి ఏదన్నా కానీ. దీనికి కూడా పెట్టుబడి నియర్లీ 1 ఎకరాకు వచ్చేసి మనకు దాదాపు 30,000 వరకు పెట్టుబడి వస్తుంది. బట్ అయితే మనము ఎక్కువ స్ట్రెస్ లేకుండా కూలీలు రోజు 1 ఇద్దరు వస్తే మనం 41 రోజు మనం ఈ క్రాస్ చేస్తే కాటన్కి మనకు పని అయిపోతుంది. సో మీలో ఎవరైనా మీకు దీని గురించి ఇంకా ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నాకు తెలియకుండా ఏమన్నా నేను చెప్పింటే
దాన్ని కూడా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.